నాకు తెలిసిన అమ్మాయి ఉంది, తన్ని కూడా రమ్మని చెప్పనా? బాగుంటుందా అమ్మాయి? నా లెవెల్ కుంటుందా తెలియదు గాని రమ్మంటాను. వాట్ ఏ పర్ఫార్మెన్స్, వాట్ ఏ పర్ఫార్మెన్స్. ఆ అమ్మాయి ఎక్కడా? వదిలేసి వచ్చేసావా? అయ్యో, ఇప్పుడు ఎలా? సార్ నేను బయలుదేరొచ్చా. మీరెవరు? ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? సార్ ఓరిని ఎవరూ పట్టించుకోలేదా? నా అంతట నేనే ఎవరమ్మా నువ్వు? ఇరుక్కున్నా. ఎప్పుడొచ్చావు? నీకు ఆ డూప్లికేట్ గ్యాంగ్ ఏమైనా సంబంధం ఉందా? ఓ డూప్లికేట్ గ్యాంగా సార్? నేను రాస్తాను సార్. ఏం రాస్తావు? రేపు హెడ్లైన్స్ లో వస్తుంది సార్. డూప్లికేట్ గ్యాంగ్ సార్, సూపర్ న్యూస్ సార్. అందరూ అలాగే నుంచోండి, నేను ఫోటో తీస్తాను. ఈ అమ్మాయి ఫోటోలు అంటే వదిలేస్తున్నారు. అమ్మా 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 కొంచెం ఆపమ్మా. ఆ అమ్మాయి దొరికిపోతే అందరూ దొరికిపోతాం. ఇప్పుడు ఎలాగబ్బాయి, ఎలా ఇప్పుడు? నాకెందుకో ఆ అమ్మాయి 3 నిమిషాల్లో వచ్చేస్తుంది అనిపిస్తుంది, ఎలా? కానీ ఇంకోవైపు తను రాకూడదని అనిపిస్తుంది. ఏంటి అలా అంటున్నావు? లేదు, తను వచ్చేస్తే నా మనసు కొంచెం అటు ఇటు అయ్యి కర్మగాలి పడిపోతాననిపిస్తుంది. లేదు, తను అందంగా ఉందని కాదు, తన దగ్గర ఏదో ఎక్స్ట్రా ధైర్యం ఉందా, అదేమన్నా అటాక్ చేస్తాదేమో అని. ఏమో. అయ్యో, లైఫ్ లో ఒకటి పైకి రావాలంటే ఈ ప్రేమతో రాకూడదు కదా. వచ్చింది బాబు. లేదు, బండి వచ్చేసింది బాబు. నీ పెట్రోల్ ఫ్లైట్ వచ్చేసింది. చూడండి, సిగ్గుపడకండి. ఏంటి అమ్మాయి లేదు? తను ఏమైంది? గాడ్ ఇస్ దేర్ అక్క. ఇప్పుడు ఏం ఏం చేద్దాం? ప్రాబ్లం లేదు, నా మాట వినండి, నేను చూసుకుంటాను. పదండి. ఏంటి మళ్ళీ ఏయ్, సార్ వెళ్ళాలా? మళ్ళీ ఫాలో చేయి. భయంగా ఉందయ్యా. తొందరగా ఎక్కండి. ఏంటి అక్కడ నసనసగా గుసగుసగా మాట్లాడుకుంటున్నారు? టైం అవుతుంది కదా, వచ్చామా పని చేసుకున్నావా వెళ్ళావా అన్నట్టు ఉండాలి కదా. లేకపోతే సార్ బాగా యాక్ట్ చేశారు, అక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అంటూ. అవును, ఇంకా ఎవరు? నేను తీస్తానన్నా. హలో హలో, నేనే. పవన్ చెప్పు. మన గురించి ఏ పేపర్లోనూ న్యూస్ రాలేదు. తెలుగు, తమిళ్, మలయాళం, కొరియన్, బెంగాలీ ఏ పేపర్లోనూ ఒక్క ముక్క రాలేదు. మనల్ని ఎవరు కనిపెట్టలేరు, ఏ సమస్య లేదు. మ్యాటర్ జాగ్రత్త. భద్రంగా ఇంట్లో పెళ్లికి తీసుకొచ్చే. అలాగే. మాట్లాడుకుంటే చదువుకోండి. ఏమండి, ఏమైంది? సరే 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 సరే. ఫోన్ రింగ్ అవుతుంది. అయ్యగారి కాఫీ ఇవ్వండమ్మా. జాగ్రత్త, తొందరగా. లేవే, ఎంతసేపు పడుకుంటావు? వేళ పాలా లేకుండా నిద్ర ఏంటి? హలో తిలక్, బాగున్నావా? పేపర్లో చూసావా? మన గురించి ఏమైనా వచ్చిందా? ఏమీ లేదు. నో ప్రాబ్లం. అమ్మయ్య, పెళ్లి పనులు చూసుకోక నేను వచ్చేస్తాను. మంచి మాట చెప్పావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అయ్యా. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఉత్తమ్ దాస్, నాకు తెలియకుండా రైడ్ ఏమైనా కండక్ట్ చేశారా? రైడా? ఎస్. మినిస్టర్ అంగలింగం ఇంట్లో. ఏ ఇంట్లో? కారైకుడిలో నీ పేరు చెప్పే రైడ్ చేశారట. నా పేరు చెప్పా? చూడండి సార్, కేవలం 10 రూపాయల కట్లు మాత్రమే వదిలేసి వెళ్ళారు. వాడు నాశనం అయిపోను. ఓ కంప్లైంట్ ఇవ్వండి సార్, యాక్షన్ తీసుకుంటాం. నేను వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి మీరు యాక్షన్ తీసుకున్నప్పుడు పార్టీ నా మీద యాక్షన్ తీసుకుంటుంది. పోతే పోనివ్వండి సార్, ఏదో మళ్ళీ సంపాదించుకోవచ్చు. పోయిన పేరు మళ్ళీ రాదుగా. మూడో గంట తెలియకుండా మీరే ఏదో చేయండి. ఇంతకీ మీరు ఒరిజినల్లేనా? డబ్బు పోయాక తెలివి పెరిగిందా సార్? అది వదిలేయండి సార్. అసలు వాడి నట విశ్వరూపం ఉంది చూసారు, ఇదిగో వీళ్ళే సాక్ష్యం. కమలాసన్ని మించిపోయాడు సార్. సార్, వారెంట్ పేపర్స్ చూసినప్పుడు కరెక్ట్ గానే ఉన్నాయి, కొంచెం కూడా సందేహం రాలేదు. సారీ సార్. రైడ్ తాలూకా వారెంట్ పేపర్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఎప్పుడన్నా చూసావా? గోల్డ్ జ్యువెలరీ సీజ్ చేసే అధికారం సిబిఐకి లేదు. ఆ అధికారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి మాత్రమే ఉంది. ఏ బొంగు తెలీదు. రికమెండేషన్స్ తో లంచాలు ఇచ్చి ఉద్యోగాలు చేరతారు. సరే, నువ్వు వాళ్ళని చూసావు కదా, పెట్టే బేడ సర్దుకుని వచ్చాయి. వాళ్ళని పట్టుకునే వరకు నువ్వు నాతోనే ఉండాలి. అర్థమైందా మిస్టర్ చిరంజీవి? అలాగే సార్. చిరంజీవి అనే పేరు నీకు సూట్ అవ్వలేదే, ఏం చేద్దాం? కేసు అయ్యే వరకు పేరు మార్చేద్దామా?
ముద్ద పప్పు. బాగుందా? ఓకే. రే నారాయణ నారాయణ, ఇలా లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇస్తే నేను ఎక్కడికి వెళ్ళాలరా? నా వల్ల కాదు. పరువు తీయకురా. చెప్తే 5 విను. రోజుల ముందే నీ 2 నెలలు appointment సేపు తీసుకున్నాను practice కదా. చేసినా వల్ల కాలేదు కదా. Please రా, please రా, మళ్ళా నా ఎందుకు కోసం ప్రాణాలు ఒక్క తీస్తావు? 10 నిమిషాలు. మధు చూడు, ఎవడెవడికి ఏమేమి వస్తుందో అదే చెయ్యాలి. నా బాడీ లాంగ్వేజ్ కి అవన్నీ చేయడం కుదరదు. నన్ను వదిలేవే అన్నా, నువ్వు పోనీ. అన్న ఆగనా రే, నా గురించి ఒకసారి ఆలోచించరా. కావాలంటే మాట్లాడిన దానికంటే నీకు 2 పళ్ళు ఎక్స్ట్రా ఇస్తాను రా. అరటి పండు ఇస్తావా? నన్ను చూసి గుడి కాంపౌండ్ మీద కూర్చున్న కోతిని అనుకుంటున్నావా? ఇందుకే ఐ హేట్ యూ. అన్నా బండి పోనీ. నారాయణ పోనీ. కొంచెం what a surprise. సార్, Wow. మీరేం సార్ ఇలా ఊరికే వచ్చారు? గుడికి వచ్చాను. అవునా, అయితే వెళ్ళి దండం పెట్టుకోండి. రే, చూడు, నా నేను మాట చెప్పేది విను. విను. ప్లీజ్ రా, నా నా వల్ల పరువు కాదు. తీయకురా. ఏ దేవుడు వచ్చి చెప్పినా నేను నా వల్ల చెప్తున్నాను కాదు. కదరా, నన్ను వదిలేయ్. ఇలా ఏంటి? చేయండి. ఏమంటున్నావు ఏమైనా కదా? హెల్ప్ కావాలా? ఏదైనా పనుంటే చెప్పు, ఐఎమ్ దేర్. అది ఈ ముఖారం దానికి సెట్ అవుతుంది సార్. ఏంటి ముఖం చూస్తున్నాడు? ఉక్కార విందమా? ఆ? అసలు మొహం ఏది? ఏంటే నా ముఖం గురించి జరగాలంట? లేదే, మొహం ఇదే అంటున్నా. నువ్వు రా, నేనున్నాను కదా. అయ్యో, లేదండి. వీడితో నీకేంటి? ప్లీజ్, పద. నారాయణ. ఏయ్! మాటకి మాట సరిపోయింది పో. పద, నేనున్నాగా నీకు. ఏం చేయాలో చెప్పు. లేదు, దీనికి నేను బాగా చేయలేని వాడేం నొప్పిగా పీకుతాడు. నమో నమః. దండం ఆ, పెట్టుకోండి, ఏంటి? కూర్చోండి. కూర్చోవాలా? మీరు ఊరికే కూర్చోండి చాలు. దీంట్లో కూర్చోండి చాలా? చాలు కూర్చోండి. So simple. కాళ్ళు చేతులు ఆడించుకోండి. ఇంతే కూర్చోండి. కదా? ఆ, ఓకే. ఇది పట్టుకోండి. చెప్పినట్టే వచ్చేసారు చూడబోయ్. నమస్కారం అండి. ఈ రోజుల్లో ఒక మూగవాణ్ణి, పైగా కాళ్ళు చేతులు పడిపోయిన వాడిని పెళ్లి చేసుకోవడం గొప్ప విషయం. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మధు. ఏమ్మా, నోరు బానే ఉంది కదా? అది మీరు స్ట్రైట్ గా చూస్తున్నారు కదా, అందుకే అలా కనిపిస్తుంది. మీరు అలా వచ్చి పక్క నుంచి చూస్తే వంకరగా కనిపిస్తుంది. చూస్తే తెలుస్తుంది. చెయ్యి బానే ఉన్నట్టుందే. అదే మీరు అటువైపు నుంచి చూస్తున్నారు కదా, అందుకే అలా కనపడుతుంది. ఇటువైపు నుంచి చూస్తే కాస్త వంకరగా కనిపిస్తుంది. అయ్యయ్యో, ఏదో తెలియక వాగేశాను. ఆ, బాబు నీ పేరేమిటి? ఓరి దేవుడా. హరిహర, ఆలయంలో అమంగళంగా మాట్లాడుతున్నాడమ్మా. అదే ఏంటి ఏదో వాగుతున్నావు? ఓ, అదా బోర్డు చూపించి కుమారస్వామి అని చెప్తున్నారు. అర్థమైంది, అర్థమైంది. నోరు తిరగడం లేదు కదా. ఇదిగో కొంచెం తీసుకోమ్మా, అతని చేతిలో పెట్టు. తీసుకోండి తీసుకోండి, మన పెళ్లి కోసమే కదా. చాలా థ్యాంక్స్ అండి. మమ్మల్ని ఆశీర్వదించండి. వస్తామమ్మా. అలాగే. ఆగండి, లోపల జరిగిన విశేషాలన్నీ చూసాం. ఏదో చేయి తిప్పుతున్నావు, కాలు తిప్పుతున్నావు, మూతి వంకరగా పెట్టావు. ఈ పిల్ల గురించి నాకు తెలీదా గురువా? రైట్ లోనే పెట్టాను బండి. ఏంటి నీ ఆశాలు? ఫ్రాడ్. ఇది ఆ మొహం కొంచెం చూపించండి సార్. సంభవం యూకే. మీ బాయ్స్ చేస్తే అది రాబిన్ హుడ్ పని, అదే మా గర్ల్స్ చేస్తే ఫ్రాడా? మీరేదో మీ లెవెల్ కి తగ్గట్టు పెద్ద పెద్దవి చాలా చేస్తుంటారు. నేనేదో నా లెవెల్ కి తగ్గట్టు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను. అందుకని ఇన్న అబద్ధాలా? సార్, నేను చెప్పే ప్రతి అబద్ధంలోనూ కొంచెం నిజం ఉంటుంది. ఇప్పుడు గుళ్ళో పెళ్ళని చెప్పి డబ్బు తీసుకున్నాను కదా, అందులో పెళ్ళనేది నిజమే, కానీ మన పెళ్ళనేది అబద్ధం. కాళ్ళు చేతులు అవుట్, మాటలు రావని చెప్పడం అందులోనూ కొంచెం నిజం ఉంది. కావాలంటే మీరే చూడండి. తను మా అక్క. ఏంటి సార్, ఫీల్ అవుతున్నారా? ఎందుకు సార్, ఈ లోకల్లో అందరూ ఫ్రీగా చేసే పని ఫీల్ అవడం మాత్రమే. అది అర్ధనాకి కూడా పనికిరాదు కదా. కరెక్ట్ సార్. ఇక్కడ అందరినీ తనే చూసుకుంటుందా? అన్ని తనే చూసుకుంటుంది, కానీ తను మా కుటుంబానికి చెందింది కాదు. ఆ అమ్మాయి తన చెల్లెలు కూడా కాదు. ఓ 7-8 క్రితం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కలిసి వచ్చారు. ఇక్కడే సెటిల్ అయింది. అరే మేము ఏం అనలేదు. బాబాయ్ అంటూ పిన్నంటూ మాలో కలిసిపోయింది. ఇప్పుడు పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూ చేతి నిండా సంపాదిస్తోంది. అప్పుడప్పుడు మా కొత్త బట్టలు కొనిపెడుతుంది. మేము హ్యాపీగా తీసుకుంటాం. చేతి ఖర్చులకి మాకు డబ్బులు కూడా ఇస్తూ ఉంటుంది. కానీ అమ్మాయి మేలుమే బంగారం. పిన్ని గారు ఆగండి. గుడ్ మార్నింగ్ సార్. పేపర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, అందరు జాగ్రత్తగా వినండి. అందరూ ముందుకు రండి సార్, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలట. త్వరగా రండి. Come on, come on. పాపు, రండి, చాలు. రండి. ఆల్ ఆఫ్ యూ లుక్ హియర్. ఏ పోలీస్ స్టేషన్ లో అయినా సిబిఐ రైడ్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ గురించి సాయం అడిగినా లేదా ఏమైనా సస్పిషియస్ ఫోన్ కాల్స్ వచ్చినా వెంటనే హెడ్ క్వార్టర్స్ కి ఇన్ఫార్మ్ చేయమనండి. తమిళనాడు స్టేట్ లో